జై బోలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి మాతకి జై. ఈరోజు అయితే నేను సికింద్రాబాద్కి అయితే వెళ్ళాను అనమాట. సికింద్రాబాద్ బోనాలు థర్డ్ వీక్ అయితే అవుతాయి కదా. సో నిన్ననే అరేంజ్మెంట్స్ వీడియో కోసం అయితే పోయిండే. సో నిన్న ప్లాన్ ఉండే పోదాము, ఎట్లా ఉంటుంది సికింద్రాబాద్ బోనాలు ఎట్లా అవుతాయో చూద్దాం ఒకసారి అనేసి. నేను ఎప్పుడైతే వెళ్ళలేను చాలాసార్లు చూసిన ఉజ్జయిని మహాకాళి టెంపుల్ బ్లాగ్స్లలో అయితే అమ్మవారి దర్శనం కూడా వెళ్ళలేదు ఎప్పుడు. ఇదేసారి ఫస్ట్ టైం. నేను చాలా లైనింగ్ ఉంటుందేమో అనేసి నేను మార్నింగ్ నుంచి అయితే పోలేదు. సరేలే వెళ్దాం, బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం కదా ఎట్లనే చేయాలి అనేసి వెళ్ళిన. నేను ట్రై చేసి అప్పుడు ఫ్రెండ్స్ని ప్రిపేర్ చేసిన పోదాం అనేసి, కానీ ఎవరు రాలేడు. సో లాస్ట్కి అయితే నేనే వెళ్ళాను. సో అక్కడ పోయి చూస్తే లక్కీగా అక్కడ అయితే లైన్ అయితే లేకుండే. ఈ బ్యారియర్స్ మొత్తం ఇక్కడ నుంచి నేను చూపించిన కదా. సో ఇవన్నీ ఖాళీనే ఉన్నాయి. ముంగడ పోయినాక అక్కడ నుంచి అయితే లైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఓకేనే ఉండే. ఇక్కడ ఈ లైన్లో మాత్రము స్టార్టింగ్లో రన్ అయ్యేటప్పుడు ఈ ఆంటీల వల్ల నేను చాలా వెనక్కి ఉండిపోయినా. పోదాం అనేటో వాళ్ళు స్లోగా నడుస్తుండే. ఇక ఇట్లా చేసి ముంగటి నుంచి అయితే నేను వాళ్ళు కొంచెం జరిగినాక ముంగడికి నాకు స్పేస్ ఇచ్చిండ్రు. అక్కడ పోయిన తర్వాత స్టార్ట్ అయిపోయింది లైన్. ఇంకా సెకండ్ రో అయితే చూస్తుంటారు కదా, అక్కడ నుంచి అయితే బోనం ఎవరైతే తీసుకోపోతారు కదా వాళ్ళకైతే ఆ లైన్ అనమాట. సో చూడొచ్చు మీరు, చాలా పోలీస్ ఆఫీసర్స్ మాత్రం చాలా టైట్ ఉంది ఆ ప్లేస్. ముందే అక్కడ టెంపుల్ ముంగడ పోలీస్ స్టేషన్ కదా. సో అట్లా అనేసి ఫుల్ టైట్ ఉండే. ఇంకా మినిమం టు మినిమం నేను చూసిన పోలీస్ 200 వరకు అయితే కనిపించారు. మ్యాక్స్ 300 నుంచి 400 పోలీస్ ఆఫీసర్స్ అయితే కంపల్సరీ ఉంటారు. అండ్ ఎవ్రీ వన్ 3 స్టార్స్ 2 స్టార్స్ వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇంకా ట్రాఫిక్ పోలీసులలో లీడ్స్లలో ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడ ఉండే. ఇంకా కొందరు పోలీస్ ఆఫీసర్స్ జాయిన్ అయ్యి స్టేజ్లో స్టడీస్ చేస్తారు కదా. సో వాళ్ళు కూడా అక్కడైతే కనిపించింటారు. చూడొచ్చు మీరు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు అక్కడ. చాలామంది ఉండే. నేను చూసి షాక్ అయిపోయిన, అబ్బాయి ఏంది ఇంతమంది ఉన్నారు అని అనుకున్నాను నేను. చాలా సెక్యూరిటీ టైట్ అనిపించింది. ఇంకా సాంగ్స్ ఏం డీజే అయితే పెట్టడానికి అయితే ఇవ్వలేరు అనమాట. సో ఆ వైబ్ అయితే చాలా మిస్ అయినా నేను. అయ్యో డీజే ఉండేడుతుండే అబ్బా అన్నట్టు అనిపించింది. ఇంకా మీరు చూడొచ్చు పోతరాజు అయితే వచ్చిండు. అప్పుడే నేను సడన్గా కెమెరా ఆన్ చేసిన అప్పుడే అయితే వచ్చిండు. లక్కీగా షూట్ అయితే అయిపోయింది అది. ఇక మంచిగానే ఉండే, చాలా మంచిగా డెకరేషన్ అయితే మంచిగానే ముంగడ పోయినాక మీకు తెలుస్తుంది. ఇంకా ఈ బ్లాగ్లో అయితే నేను లాస్ట్ ఎండింగ్ పోయిన తర్వాత అమ్మవారి దగ్గర పోయిన చాలా మంచి డెకరేషన్ అయితే ఇచ్చిండ్రు. సో చూడొచ్చు మీరు. 3 బోనాలు అయితే పట్టుకొని డాన్స్ అయితే యాక్చువల్లీ ఐ థింక్ ఆమె ట్రాన్స్జెండర్ అనుకుంటా ఉన్నారో నాకు తెలియదు కానీ చాలా మంచిగా అయితే అనిపించింది ఆమెను చూసి. బోనం అయితే చేస్తుండే. ఇంకా చూడొచ్చు ఆర్మీ వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళంటే ఆర్మీ కూడా ఉంది. అంతా టైట్ ఉంది అక్కడ సెక్యూరిటీ. ఎందుకు అంతగానో టైట్ చేసిందో నాకైతే అర్థమైంది. కానీ వాళ్ళ వల్ల ఉమెన్స్కి అయితే చాలా మంచిగా సేఫ్టీ ఉందేమో అనిపించింది. ఇంకా లోపల డెకరేషన్ మాత్రం టెంపుల్ దగ్గర చాలా తోపుగా చేసిండ్రు. మొత్తం ఫ్రూట్స్తోనే మొత్తం నింపేసిండ్రు. పైన అప్పర్ పార్ట్ ఉంటుంది కదా మనకి ఇట్లా. సో ఆ డెకరేషన్ మొత్తం ఫ్రూట్స్తోనే చూసాను. ఇంతకుముందు టీటీడీకి వెళ్ళినా కదా. సో అక్కడ టీటీడీలో వెళ్తే కూడా 2-3 టైమ్స్ బ్రహ్మోత్సవాలు జరిగినాయి. సో అప్పుడు వెళ్ళిన ఇయర్కి ఒకసారి జరుగుతాయి కదా. సో అక్కడ చూసిన ఆ డెకరేషన్. దాని తర్వాత అమ్మవారి టెంపుల్స్ పోయిన తర్వాత ఫస్ట్ టైం నేను చూసింది ఇక్కడ. ఇంకా చాలా మంది నార్మల్గా అయితేనే ఉంటాయి, కానీ నేను చూసింది ఇక్కడ చాలా నచ్చింది నాకు. మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్, పైనాపిల్స్, ఇంకా వేరే ఫ్రూట్స్ అయితే చూసింది. ఇంకా ఇట్లా మధ్యలో లైన్లో నిలబడ్డప్పుడు బోనం వాళ్ళు వస్తూనే ఉన్నారు. లైన్ జరగండి అనుకుంటూనే ఉన్నారు. కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మరీ మన హిందూ ఫెస్టివల్స్కి మరీ ఇంత రెస్ట్రిక్షన్స్ ఎందుకు అన్నట్టు అయితే ఒక డౌట్ అయితే అనిపించింది నాకు. కావాలంటే కంట్రోల్ చేయొచ్చు, అలాంటి క్రౌడ్ కోసం ఏమైనా చేయొచ్చు. కానీ మన ఫెస్టివల్స్కి ఒక వైబ్, అది మన ఫెస్టివల్స్కి కలర్ఫుల్గా ఉండడం అన్న, సౌండ్ అన్న ఒక లిమిటెడ్ సౌండ్ అని ఇచ్చేది. ఎంతవరకు సౌండ్ పెట్టాలి అన్నట్టు లిమిట్ ఇచ్చడం కానీ మొత్తానికి సౌండ్ లేకుండా కానీ అనిపించింది. అవి పైన ఇట్లా ఏమంటారు దాన్ని హిందీలో అయితే దాన్ని బొంగ అని అంటారు. సో అవి ఏదో పెట్టి ఉన్నాయి పైన. స్టీరియోకి సౌండ్ లాగా వస్తాయి కదా నార్మల్గా ఈ మధ్యలో మీద అయితే మనకు కనిపిస్తాయి కదా, ఆ సౌండ్స్ అనేది పెట్టి ఉంది. కానీ దాని తప్ప ఎక్కడ డీజే అయితే ఎక్కడ కనిపించలేదు. ఒక ప్లేస్లో జస్ట్ మన ఏమంటారు ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది కదా, ఒకటి కనిపించింది అక్కడ దగ్గరలో బయట. కానీ అది కూడా అక్కడ ఉందా లేదా, అసలు వాళ్ళ పర్మిషన్ ఉందా లేదా అనిపించింది. అండ్ మీడియా వాళ్ళు అయితే చాలామంది వచ్చారు. బ్లాగర్స్కి మాత్రం లోపల రానికి ఇస్తలేకుండా చాలా టైం బయట అడగడానికి సరిపోయింది. అడుగుతూనే ఉన్నాను లోపల పోవచ్చా అన్న, షూట్ చేసేది నాకు బ్లాగింగ్ కోసం వచ్చినా అంటే కూడా వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేరు అనమాట. సో లాస్ట్కి ఏం దారి లేదు కదా, ఇవాళ చేసి మనం లైన్లో వెళ్ళిపోవాలి. పాసిబుల్ అయితే షూట్ చేద్దాం, వచ్చినాం ఎట్లా కొంచెం షూట్ అవుతుంది కదా. ఇట్లా ఆ షూట్లో కూడా మధ్యలో షూట్ చేసి బోనాలు వాళ్ళు వస్తున్నారు. ఇంకా ముంగడు చూడొచ్చు, ఎండి బోనం అయితే ఉంది. ఇంకొక మొన్న అయితే గోల్కొండలో సంథింగ్ బల్కంపేటలో బంగారం బోనం కూడా చూసిన నేను. చాలా మంచిగా అనిపించింది చూసి. భక్తులు అట్లా ఒకరొకరు భక్తులు ఒక్కొక్కలాగా అనమాట. అండ్ నాకేం తప్పైతే అనిపించదు అనమాట. మట్టి బోనం ఉండని అట్లా బంగారం బోనం ఉండి ఎక్కువ తక్కువ అయితే ఏమనిపించదు. కానీ ఎవరు భక్తి వాళ్ళది. కానీ చాలామంది ఉంటారు మట్టి బోనం డిమోటివేట్ చేయడం చేస్తారు కదా. సో అట్లా ఏమనిపించదు. ఎవరికి ఎంత ఉందో వాళ్ళు అంత చేసుకోవచ్చు. మట్టి బోనం ఉన్న వాళ్ళు మంచిగా రేపటి మంచి స్టేజ్కి వస్తే వాళ్ళు చేసుకోరా, వాళ్ళు కూడా చేస్తారు బంగారం. ఎవరికి వాళ్ళకి అమ్మవారు అంత ఇచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తుండ్రు. సో ఎవరిని కింద పరిచి చూడడం మాత్రం మంచిది కాదు. అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్లో అయితే బాగా అయింది అనమాట. సో అందుకే నేను మాట అయితే చెప్తున్నా. నేను చూడొచ్చు ఆ వైబ్
అయితే ఎంత మంచిగా ఉందో నాకు అది చాలా నచ్చింది. అండ్ ఇట్లా బోనాన్ని పట్టుకుని స్టెప్స్ అయితే డాన్స్ అయితే చేస్తుంది కదా, ఆకులు ఊగుతుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. నేను చూసాను ఆల్రెడీ బ్లాగ్స్లలో అయినా రీల్స్లలో అయితే చూసినా, చూడొచ్చు మీరు కొంచెం జూమ్ చేసి అయితే పెట్టినా. చాలా మంచిగా అయితే ఉండే వేపాకు ఆకులు అయితే పెడతారు కదా, సో అది మంచిగా ఇట్లా మంచిగా కిందికి మీదకి ఇట్లా డాన్స్ ఆడినట్టు. సో చాలా మంచిగా చూడొచ్చు మీరు. మీడియా వాళ్ళు అయితే ఎంతమంది వచ్చిండ్రు, టూ మచ్ మీడియా వాళ్ళే ఉన్నారు. ఇంకా ఈ రిపోర్టర్స్ మాత్రం టూ మచ్ అబ్బా. అండ్ నా రిపోర్టర్స్ని చూస్తుంటే ఒకటి మెయిన్ షాక్ ఏంటి అని అంటే, వాళ్ళ చేతిలో ఉన్న మైక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆల్మోస్ట్ ఆడ మాట్లాడుతుంటే అసలు ఆడేబుల్ కూడా లేదు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే. నేను జస్ట్ ఏమనుకున్నాను అంటే, ఆ మైక్ ఎంత పవర్ ఉండొచ్చు, లైక్ లిటరల్లీ వాళ్ళంతా లో సౌండ్లో మాట్లాడుతుంటే క్యాప్చర్ చేసి మనకి టీవీలలో అంత క్లియర్ సౌండ్గా వినిపిస్తుంది. ఇలా చూసి షాక్ అయిపోయినా, ఏంది ఇంత ఏమి అసలు అసలు మాట్లాడుతుంది అనిపిస్తుంది. గాసిప్ చేస్తారు కదా ఎవరైనా, ఇట్లా చాలా దగ్గరగా ఉండి ఒకరొకరికి వినిపేది అట్లా, మరీ అంత టూ మచ్ లో సౌండ్లో అయితే ఆమె మాట్లాడుతుండే. నేను చూసి షాక్ అయిపోయినా, ఏంది ఇంత లో సౌండ్ అయితే మైక్ అనేది క్యాప్చర్ చేస్తుందా అని అనుకున్నాను నేను. చూసి షాక్ అయిపోయినా యాక్చువల్లీ. ఇంకా చాలామంది మీడియా వాళ్ళు అయితే అక్కడ వచ్చిండ్రు, చాలా అంటే చాలా హెచ్ఎంటీవీ ఇంకా ఇంకా ఎక్స్వైజెడ్ వాళ్ళైతే కనిపించారు నాకు బాగానే. చాలా పోలీసుల సెక్యూరిటీ మాత్రం చెప్పొద్దబ్బా, చాలా టైట్. చూడొచ్చు మీరు ప్రతి విజువల్, లైక్ కెమెరా ఎక్కడ షేక్ అయినా కూడా అక్కడ మీరు 3 to 4 పోలీస్ ఆఫీసర్స్ మాత్రం చాలా కంపల్సరీ కనిపిస్తాయి. ఎందుకు అంత సెక్యూరిటీ టైట్ చేసిండ్రో నాకైతే అంత అర్థమవుతలేదు. మంచిగా సెక్యూరిటీ టైట్ అవ్వడం, కానీ సెక్యూరిటీని అంత టైట్గా చేసినప్పుడు నేనేమంటున్నాను, డీజే కూడా పాసిబుల్ చేస్తే పెట్టి ఉంటుండే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే అంతమంది పోలీసులు ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు, ఎవరు ఎంత యూత్ ఫైట్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఏం లేవు. చాలా అంతేం ఆగిపోతుండే అనిపించింది. అది కూడా పాసిబుల్ అయితే నెక్స్ట్ ఇయర్ చేస్తే బాగుండేమో. ఈసారి అయితే మిస్ అయిపోయింది. నాకు మెయిన్ టెన్షన్ ఏమైపోయిందంటే, బోనాలలో ఈ డీజేస్ అయితే క్యాన్సిల్ అయినాయి కదా, సో గణేష్లలో కూడా క్యాన్సిల్ అవుతుందో ఇక కథం డీజే. ఇక గణేష్లలో మనం డీజే లేదని అంటే ఇక అసలు ఆ వైవే ఎక్కడో మిస్ అయిపోతుంది మొత్తము. చాలా బాధ అయితే అనిపించింది. అరే ఇదేంది, బోనాలు మెయిన్ తెలంగాణకి మెయిన్ ఫెస్టివల్స్ అనేది బోనాలు, పెద్ద పెద్ద పండుగ అంటే బోనాలు. అసలు ఆ ఫెస్టివల్కి వీళ్ళు ఆపేసిండ్రు అని అన్నప్పుడు, ఇక గణేష్లకి ఏం చేస్తారు, కంపల్సరీ ఆపేట్లాగానే ఉన్నారు. దీనికోసమే ఎవరు ఫైట్ చేయనప్పుడు, ఒకరు అడగనప్పుడు ఏం ఛాన్సే లేవు. సో గణేష్కి ఎట్లా పెడతారో, పెట్టనిస్తారు అసలు? మనకు టస్కర్ల మీద కనిపిస్తాయి ఆ డీజేస్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నాకు పడ్డది. సో ఎట్లయితుందో ఏమవుతుందో నాకు కూడా తెలియదు, కానీ చూడాలి. రేవంత్ రెడ్డి సార్కి అయితే నేను ఏదో ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ డీజే అయితే పాసిబుల్ చేయండి. మీరు ఆల్రెడీ సెక్యూరిటీని పెంచండి, అలాంటి క్రౌడ్ ఏమైనా చదువుకుంటే వాళ్ళని మేనేజ్ చేయండి కొంచెము, కానీ ఇట్లా ఆపకండి. ఇక్కడ నుంచి అయితే నేను లెఫ్ట్ సైడ్కి అయితే పోయినా అనమాట. ఈ గల్లీలోకి అయితే స్టార్ట్ అయిపోయినాము లోపల నుంచి. సో ఇక్కడ పోతే అమ్మవారిని మరి ఇట్లా వీడియోలో షూట్ చేయొచ్చేమో అనేసి, పాసిబుల్తో అనేసి నేను లోపలికి పోయాను. నేను పోయిన తర్వాత ఎండింగ్లో మాత్రం నాకు ఛాన్స్ దొరికినాడు. ఇద్దరు ముగ్గురు కలిసి ఫోన్ దిగుకొని అయితే ట్రై చేసాడు. ఇక ఛాన్స్ దొరకదు. సడన్గా ఒక క్లిక్ అయితే అయిపోయింది, కానీ అయినా కూడా రాలేదు. ఆల్మోస్ట్ అట్లీస్ట్ వీడియో ఆన్ ఉంటేనైనా ఏదో ఒకటి రికార్డ్ అవుతుండేనేమో. నేను ట్రై చేయడానికి పోయి ఆ పిక్ ఆప్షన్ మీద అయితే ఉండే, సో అది అవుతాగానే క్లిక్ చేస్తే కూడా ఫోటో అయితే క్లిక్ అయిపోయింది అన్నది, బ్లరీగా వచ్చింది. డెకరేషన్ మాత్రం తోపుంది అబ్బా అసలు. లోపలికి పోయిన తర్వాత డెకరేషన్ మాత్రం క్రేజీ, అసలు క్రేజీ లెవెల్లో డెకరేషన్ అయితే చేసారు. చాలా మంచిగా అనిపించింది. మీరు చూడొచ్చు ఇంకోటి వెనక వీడియో. అమ్మవారి ఐస్ని చేసి ఫ్లవర్స్తో అమ్మవారి ఐస్ని చేయడం వల్ల బోనం ఇట్లా వచ్చే డిఫరెంట్ అయితే డెకరేషన్ అయితే మీరు చూడడం జరుగుతుంది. మెయిన్గా అయితే పైన అప్పర్లో అయితే మొత్తం ఫ్రూట్స్ నుంచి అయితే డెకరేషన్ అయితే చేసింటారు కదా. ఇంకా ఈ విగ్రహం అయితే నాకు సైడ్లో లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు, నారాయణ స్వామి విగ్రహం అయితే ఉంది కదా, అక్కడ భుజగించినట్టు ఉంటుంది అన్నమాట. అమ్మవారిని భుజగించినట్టు అలుగుతే అమ్మవారు అలుగుతే ఎట్లా ఉంటుంది. సో ఐడియాలో అయితే అక్కడ విషయం ఉన్న ఇన్స్టాగ్రామ్లో అయితే నేను చూసిండే ఆ పిక్. ఇక మళ్ళీ లైవ్లో చూడడం అంటే ఇదే నాకు చాలా నచ్చింది ఆ పిక్. చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను మీకు ముంగటైతే చూపిస్తాను అనమాట. చూడండి డెకరేషన్ అయితే మీకు కనిపిస్తుంది, వచ్చే ఫ్రూట్స్ అవన్నీ డెకరేషన్ చేసినారు మీద. నాకు యాక్చువల్లీ అక్కడ కూడా షూట్ చేయడానికి ఇస్తారు, కూడా ఒక ఆయన వచ్చి చెప్పిపోయాడు, ఫోన్లో ఎవరైనా రికార్డ్ చేసి ఏం చేసినా డిలే చేసి ఒక ఫోన్ అని అన్నాడు. ఇక అయితే కూడా అట్లా చేసి ముంగడ పోతే అక్కడ ఒక రైట్ సైడ్కి అయితే ఒక అన్న ఉంటాడు. ఆయనకు అడిగిన షూట్ చేయొచ్చా అన్న బ్లాగింగ్ కోసం వచ్చిన అంటే, సరే చేసుకుని ఇక్కడ నేను ఒక 2 minutes అంతకన్నా ఎక్కువ పాసిబుల్ లేదు, ఇక్కడ చేసినా కానీ ముంగడ మాత్రం కానీ ఫస్ట్ నాకు మార్నింగ్ అయితే తెచ్చిండు ఆయన. సరే అయితే అన్నా కానీ ట్రై చేసిన ముంగడ వేరే కానీ కాలేదు. చూడొచ్చు మీరు డెకరేషన్ ఎంత మంచిగా అవుతుంది. మొత్తం అవన్నీ పైన ఉన్నవన్నీ మ్యాంగోస్, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా మన యాపిల్స్, అవి అన్నిటితో ఆల్మోస్ట్ ఫ్రూట్సే ఉన్నాయి ఆడ. ఫ్రూట్స్ డెకరేషన్ చేసాను. ఇంకా అక్కడ పక్కన గ్రూప్ అయితే ట్రై చేస్తాను, రాని మనం దొంగలు వేసుకొని తినొచ్చా అన్నట్టు. నిజంగానే అవి కిందికి ఉంటే కానీ నిజంగా దొంగతనం చేసుకొని తినట్లా ఉన్నారు క్రౌడ్. అట్లా అనిపించింది నాకు. నేనే ఆగకపోతుండే ఫస్ట్ అయితే, వేరే వాళ్ళదేమో కానీ నేనే ఫస్ట్ తెంపుకొని తింటుండే. చాలా మంచిగా అయితే అనిపించింది ఆ డెకరేషన్ చూసి. ఆ అన్న వల్ల అయితే ఇక్కడ నిలబడి కొంచెం సేపు షూట్ చేసుకునేకి అయితే వచ్చింది. ఆ బోనం లైన్లో నుంచి వస్తుంటే ఇక్కడ స్టేట్ రానికి అయితే ఛాన్సెస్ ఉంటుండే, కానీ అమ్మవారి దగ్గరకి పోలేం కదా అనేసి
నేను ఇక్కడ లైన్ నుంచి వచ్చినా కానీ అది కూడా ఛాన్స్ లాస్ట్లో కాలేదు నాకు. చాలా ట్రై చేసినా కూడా, కానీ అట్లీస్ట్ ఇక్కడ వచ్చినందుకు ఇక్కడ నిలబడి కొంచెం ఈ విజువల్స్ అయితే షూట్ చేయగలిగిన. ఇంకా నేను షార్ట్స్ వేయడానికి కూడా కొంచెం దొరికింది, నాకు ఛాన్స్ దొరికింది షూట్ చేసుకోనికి. కానీ ఏం చేస్తాం, ఇక ఏమయ్యేది అది అయితే అనుకున్నా. నేను చాలా బాధపడ్డా బయటకు వచ్చిన కానీ మిస్ అయిపోయినా కదా అనేసి. చూడొచ్చు మీకు ఒక పిక్ కూడా పెడతా, బ్లర్ పిక్ ఎట్లా వచ్చిందో అసలు చూసి కూడా అనవసరం అనిపిస్తుంది. ఆ పిక్ దాన్ని పెడతా, ఒకసారి చూడండి మీరు. ఇంకా చెప్పడానికి అయితే మరీ ఏం లేదు, చాలా మంచిగా అయితే ఉండే. జస్ట్ నాకైతే ఏమైనా మిస్సింగ్ అనిపించింది కానీ డీజే ఒకటి మిస్సింగ్ అనిపించింది. ఇక బయటికి వచ్చేసిన, బయటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే షూట్ చేసిన. ఆ ఫోన్ ఇన్సిడెంట్ జరిగింది లోపల ఉంది కదా, దాని తర్వాత బయటికి వచ్చి షూట్ చేసిన ఎట్లా ఉంది బయట విజువల్స్ అనేసి. బయటికి వెళ్ళాను, ఇక్కడ సైడ్ నుంచి కూడా ఒక లైన్ ఉంది, ఈ లైన్ అయితే చూస్తుంది కదా. సో ఈ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లైన్. సో నేను మళ్ళీ అనుకున్న ఈ లైన్లో నిలబడి ఎట్లా లోపలికి పోయి ఒకసారి షూట్ చేద్దాం, ట్రై చేద్దాం అనేసి. నా లైన్ అయితే పాస్ ఉన్న వాళ్ళకి అని అన్నారు. ఇంకా పలారం బండి తీస్తారు కదా, సో నేను వచ్చినప్పుడు ఈ బండి అయితే వచ్చేసింది కానీ మిస్ అయిపోయాను. సో ఎట్లయినా బయటికి ఎగ్జిట్ కొట్టేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నా. ఈ బ్లాగ్కి అయితే అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నా షూట్ చేయడానికి. ప్లీజ్ థ్యాంక్ యూ.